వెంకటేశ్వర స్వామిని దర్శించిన ప్లేయర్స్ వీళ్ళే. అది తెలుసుకునే ముందు స్వామివారి భక్తులు ఈ వీడియోని లైక్ చేసి మన క్రికెట్ లవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 90sకి బాగా ఇష్టమైన బ్యాట్స్మెన్స్ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఒక్క మైలురాయి అంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ చరిత్రలో ఎవరెస్ట్ శిఖరం 100 సెంచరీలు మరెన్నో రికార్డులు ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఫ్యామిలీతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ స్వామి దర్శనం చేసుకున్నాడు. ప్రజెంట్ టీమిండియా హెడ్ కోచ్ యాంగ్రీ మ్యాన్గా పిలుచుకొని మన గౌతమ్ గంభీర్ T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఆ స్వామివారిని తన ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకున్నాడు. మన రన్ మిషన్ కింగ్ కోహ్లీ తన భార్య అనుష్కతో వచ్చి దర్శనం చేసుకున్నాడు. అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన వైఫ్తో తిరుమలను సందర్శించాడు. అందరూ బాగున్నారా అంటూ తెలుగులో పలకరించడంతో మీడియా వాళ్ళతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. దినేష్ కార్తిక్ స్వామివారిని దర్శించి తలనీలాలు సమర్పించాడు. 2025 IPL కప్ గెలుచుకున్న RCB కెప్టెన్ రజత్ పటిదార్ మరి జితేష్ శర్మలు స్వామివారిని దర్శించుకున్నారు. 2007 T20 వరల్డ్ కప్ గెలవడంలో వన్ ఆఫ్ ది మెయిన్ బౌలర్ శ్రీశాంత్ తన భార్య మరియు కూతురుతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు. మాజీ క్రికెటర్స్ వెంకటేష్ ప్రసాద్ తన కొడుకుతో వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకున్నాడు. మన టీమిండియా మాజీ సెలెక్టర్ ఒకప్పటి ప్లేయర్ రవిశాస్త్రి తిరుమలను సందర్శించాడు. నితీష్ కుమార్ రెడ్డి తన మొదటి టెస్ట్ సెంచరీ ఆస్ట్రేలియా మీద సాధించడంతో మోకాళ్లపై నడిచాడు. టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్లు గోవిందా గోవిందా అంటూ ఆ గోవిందుని దర్శనం చేసుకున్నారు. మిస్టర్ 360 T20 వరల్డ్ కప్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ కుటుంబంతో స్వామివారిని దర్శించుకున్నాడు. IPL ప్లేయర్ విజయ్ శంకర్ తన ఫ్యామిలీతోనూ, బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ తన భార్యతోనూ ఆ స్వామివారిని దర్శించుకున్నాడు. తిలక్ వర్మ ప్రతి సిరీస్కు ముందు, సిరీస్ తర్వాత కూడా తిరుమల సందర్శిస్తానని చెప్పాడు. టెస్ట్ మ్యాచ్లో కంచుకోట VVS లక్ష్మణ్ తన వైఫ్తో తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మన దేశానికి 2007 T20 వరల్డ్ కప్, 2011 ODI వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీతో తన కెప్టెన్సీ టైంలో మొత్తం 3 కప్పులు సాధించిన మిస్టర్ కూల్ MS ధోని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతేకాకుండా మన ఉమెన్ ప్లేయర్స్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వాళ్ళు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఓపెనర్ బ్యాట్ ఉమెన్ స్మృతి మందాన, షఫాలి వర్మలు ఆ గోవిందుడిని దర్శనం చేసుకున్నారు. బౌలర్ దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రకర్, స్పిన్ బౌలర్ మన తెలుగు అమ్మాయి శ్రీచరణులు స్వామివారిని దర్శించుకున్నారు. USA టీం కెప్టెన్ మోనంక్, బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్లు సాంప్రదాయ బట్టల్లో స్వామిని దర్శించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. అలాగే శ్రీలంక మాజీ ఆటగాళ్లు సనత్ జయసూర్య మరి తిలక్ రత్న దిల్షన్లు కూడా ఆ స్వామివారిని దర్శించి స్వామి పట్ల తమకున్న భక్తిని మీడియా ద్వారా తెలియపరిచారు.